ఒకసారి పేరు నాని ఏం మాట్లాడుతున్నాడు వినండి. 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్ 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ భూమి బద్దలైపోయింది 3,500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే, అయితే గన్మెన్ని డ్రైవర్ని పడుకోబెడతారు, వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం. విన్నారు కదా, అమరావతిలో రాజధాని ప్రాంతంలో నిర్మించిన ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అంట వాళ్ళ అనుచరులు అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి పనికొస్తాయి కానీ ఎమ్మెల్యేలు ఎవరో కూడా ఆ భవనాల్లో ఉండరు అని మాట్లాడు. నీకు అసలు బుర్రను మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? ప్రభుత్వ భవనాలు అంత సెక్యూరిటీ ఉంటుంది, సీసీటీవీ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటుంది, వండుకుంటూ ఉండదు. మనం ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలి అంటేనే క్లారిటీ లేకుండా వెరిఫికేషన్ చేయకుండా లోపలికి పంపించరు. వచ్చిన వ్యక్తి ఎవరో ఏంటి, కలవాలనుకున్న వ్యక్తులకి వీళ్ళు ఏమవుతారు అన్నీ కూడా గేట్ దగ్గర సెక్యూరిటీ అడిగి తెలుసుకున్న తర్వాత ఆ లోపల ఎవరైతే ఉన్నారో, అంటే మనం ఎవరైతే ఇంటికి వెళ్ళాలనుకున్నామో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మీకోసం ఫలానా వ్యక్తి వచ్చాడు పంపించమంటారా? లేదంటే ముందే చెప్తారు, ఇంటి ఓనర్లో ఫోన్ చేసి సెక్యూరిటీకి ఫలానా వెహికల్ కార్ వచ్చింది, మా వెహికలే పంపిస్తాను అని చెప్పేసి ముందే చెప్తారు. లేదంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని లోపలికి పంపిస్తారు. అలాంటిది ఎమ్మెల్యేల క్వార్టర్స్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాన గేటు దగ్గర పోలీస్ వారు సెక్యూరిటీ ఉంటుంది, ఖచ్చితంగా సీసీటీవీలు ఉంటాయి. వెరిఫికేషన్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపిస్తారు. ఇవన్నీ నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియకుండా మాట్లాడుతున్నావా? ఇదో రకమైన కొత్త రకమైన ఏడుపు మాట. ఇప్పుడు అమరావతి పని ఏదో రకమైన విషయం కక్కాలి, దానికి సంబంధించి ఏడుపు. ఏమో మీ ఎమ్మెల్యేల చేత చేయించినా చేపిస్తావు నువ్వు, ఎందుకంటే ప్రభుత్వం పని ఏదో రకంగా బురదల్లాలి కదా. ఇంక ఈ పిచ్చి తెలివితేటలో మానేస్తే బాగుంటుంది పేరు నాని. జనాలు నవ్వుకుంటున్నారు, మరి నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో మాకైతే తెలియదు.